హలో అందరికీ, నోరూరించే క్యారమెల్ పుడ్డింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి ముందుగా క్యారమెల్ రెడీ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి మందంగా ఉన్న గిన్నె పెట్టి 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుని 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోసుకుని కరిగించుకోవాలండి. ఇది స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోవాలి. కొంచెం కలర్ మారుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దేంట్లో అయితే పుడ్డింగ్ చేసుకుంటామో దాంట్లోకి పోసేసుకుని చుట్టూరు స్ప్రెడ్ చేయాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1/2 లీటర్ పాలు పోసుకొని దాంట్లో 1/3 కప్పు పంచదార వేసుకుని బాగా మరగనివ్వాలి. 1/2 లీటర్ పాలు 1/4 లీటర్ అయ్యే వరకు మరగనివ్వాలండి. మరిగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని బాగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 గుడ్లు కొట్టుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకుని చల్లారిన పాలు గుడ్లు మిశ్రమంలో వేసేసుకుని దాంట్లో 1/2 టేబుల్ స్పూను వెనిగర్ ఎసెన్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే పుడ్డింగ్ చేసుకుంటామో ఆ గిన్నె పైన స్ట్రెయినర్ పెట్టి దాంట్లో మనము గుడ్లు మిశ్రమాన్ని రెడీ చేసుకున్నాం కదా, దాన్ని పోసేసుకుని వడకట్టుకోవాలండి. ఆ గిన్నె పైన అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేయండి, లేకపోతే ప్లేట్ అన్న పెట్టుకోవచ్చండి. ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ పోసుకొని దాన్ని కింద ఒక స్టాండ్ పెట్టి దానిపైన ఈ గిన్నె పెట్టి జున్ను ఉడకబెట్టుకున్నట్టుగా ఉడకబెట్టుకోవాలండి. ఒక అరగంట ఉడకబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 2 గంటలు పోయాక చల్లారిన తర్వాత దీని పైన అల్యూమినియం ఫాయిల్ తీసేసి గిన్నెకు అతుక్కున్న పుడ్డింగ్ని చాకుతో సపరేట్ చేసుకోవాలండి. చుట్టూరు సపరేట్ చేసేసుకున్న తర్వాత దాని మీద ఒక ప్లేట్ పెట్టి దాన్ని తిరగేసుకుని స్లోగా పైకి తీస్తే పుడ్డింగ్ మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఇదేనండి, చూడండి ఎంత బాగుందోనండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. సూపర్ టేస్ట్ అండి. జున్ను కూడా పనికిరాదండి, అంత సూపర్గా ఉంటుందండి. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ వేసుకోండి, దాంతో కూడా సూపర్గా ఉంటుందండి. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.